అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మార్నింగే మా ఇంట్లో అయితే ఇదనమాట పరిస్థితి. ఇంటి ముందు చూడండి, ఉడతలు, పిచ్చుకలు, పావురాలు, ఇంకా కౌన్స్పిట్లంట. నాకు కూడా పేరు తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట అవి చూడటము. అన్నీ అయితే మా ఇంటికైతే వచ్చేస్తాయి అనమాట. మార్నింగ్ వస్తాయి, మళ్ళీ మధ్యలో ఒకసారి కనిపిస్తాయి, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వస్తాయి అనమాట. కంపల్సరీగా నేను అన్నం తినే టైంకి అయితే, అంటే నేను రెగ్యులర్గా ఒకటే టైంకి అయితే తినను. ఏ టైం పడితే ఆ టైంకి తింటాను. అంటే 12 తర్వాత నుంచి 1:30 లోపు తింటాను అనమాట. ఆ టైంలో అయితే ఒక్కసారన్నా ఏదో ఒక పక్షి కానీ, ఉడత కానీ ఏదో ఒకటి అయితే వచ్చిపోతుంటాయి. నేను తినే ఒక ముద్దలో కొంచెం అంత తీసి వాటికైతే పెడుతున్నాను. ఫస్ట్ నుంచి నాకు ఇలా అలవాటు లేదు. అసలు ఇలా చూడడం కూడా తెలియదు అనమాట, ఉడతలని వీటిని. ఈ ఇంటికి వచ్చాకనే కొంచెం అవన్నీ అలవాటయ్యాయి. ఇంకా ఈ వీడియో అయితే నేను ఊరెళ్ళానని చెప్పాను కదా, ఊరెళ్ళినప్పుడు వీడియో అనమాట. అప్పుడు వీడియో ఇంకా నేను అప్లోడ్ అయితే చేయలేదు. ఈరోజైతే చేసేద్దాము. ఇంకా ఎలా ఉందంటే సిచ్యువేషను, వీడియోస్ అన్నీ తీస్తున్నాను కానీ ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి మాత్రం అసలు టైం లేదు. అంటే అంత బిజీ అయిపోయానా అన్నట్టుగా ఉంది సిచ్యువేషను. అంటే ఈ ఇంట్లోకి వచ్చాక ఏంటంటే ఒకటి సర్దుకోవడము, ఇంకా ఇటువి అటు మార్చుకోవడము, వాటిని సెట్ చేసుకోవడము, ఇంకా మా బాబుని స్కూల్కి పంపించడానికి నిన్నైతే అట్టలేసాను, చాలా టైం పట్టింది. అలా ఏదో ఒక పని ఉంటుందన్నమాట. వీడియోస్ ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి అయితే టైం లేదు. అంత బిజీ అయిపోయాను. ఇప్పుడు కొంచెము ఫ్రీ అయ్యాను అనమాట. ఎందుకంటే మా బాబుని అయితే స్కూల్కి పంపిస్తున్నాను. కొంచెం టైం అయితే దొరుకుతుంది. ఇంకా ఆ టైంలో అయితే వీడియోస్ కంపల్సరీగా అప్లోడ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కంపల్సరీగా నా వీడియోని అయితే చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంటే మంచి కంటెంటే ఉంటుందన్నమాట. వరస్ట్ కంటెంట్లు, ఇంకా బోరింగ్ కంటెంట్లు అయితే ఇప్పటి నుంచి పెట్టాను. ఇంతకుముందు అయితే కొంచెం బోరింగ్ కంటెంట్లే పెట్టానని అనుకుంటున్నాను. మీకైతే బోరింగ్ అనిపించిందో లేదో కానీ నాకైతే మీకు నచ్చుతుందో లేదో ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి, అందరికీ నేను అలవాటు అవ్వాలని చెప్పేసి ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి అయితే మంచి కంటెంట్తో అయితే మేము ముందుకైతే వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా మా ఊరికైతే వెళ్తున్నాను. అనుకోకుండా ఒక ఫంక్షన్ పడింది. అంటే మా బాబుకి హెల్త్ అంత సెట్ అవ్వలేదు, రాలేను అని చెప్పాను కానీ బాగా రిక్వెస్ట్ చేసేసరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా కొన్ని ఏంటంటే స్కిప్ చేయలేము. అంటే ఎలా ఉన్నా సరే వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ అనమాట. ఇంకా స్కిప్ చేయలేకైతే మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామన్నమాట. అంటే 8కి అలాగైతే బయలుదేరాము. మాకు డైరెక్ట్గా బస్ అయితే ఇక్కడి నుంచే ఉంది. ఇంకా డైరెక్ట్గా అక్కడ మా ఊర్లో బస్ స్టాండ్లో దిగితే అక్కడ నుంచి ఆటో కానీ లేకపోతే మా డాడీ వచ్చి అయితే ఇంటికి తీసుకెళ్తారు. అంతకుముందు మేము ఉన్న ఏరియాలో ఏంటంటే మెట్రో ఎక్కి ఎల్బీ నగర్లో కానీ ఎంజీబీఎస్లో కానీ దిగి బస్ ఎక్కి వెళ్ళిపోయేదాన్ని. అంటే కొంచెం టైం సేవ్ అయ్యేది అనమాట. ఒక 1 అవర్ అన్నా సేవ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక మెట్రోకి దగ్గరలో అయితే కాదనమాట. కొంచెం 3 స్టాప్ల తర్వాత అనమాట. మెట్రో ఎక్కి వెళ్ళాలంటే మళ్ళీ బస్ ఎక్కి మెట్రో ఎక్కాలి, మళ్ళీ మెట్రో దిగి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళాలి. ఎంత రిస్క్ అనమాట. ఇంకా అన్నిసార్లు ఎక్కి దిగడం నా వల్ల కాదులే అని చెప్పేసి డైరెక్ట్గా ఒకటే బస్ ఎక్కాను. ఎంత లేట్ అయినా ఏం కాదని చెప్పి ఇంకా ఆ బస్సు దిగకుండా ఇక అందులోనే అడ్జస్ట్ అయిపోయాను అనమాట. నార్మల్గా ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇంకా బస్ ఎక్కి మెట్రోలో ఎంజీబీఎస్లో కానీ ఎల్బీ నగర్లో కానీ దిగి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి, అవి ఎక్కి వెళ్ళొచ్చు. కానీ ఈ ఏరియాకి ఏంటంటే కొంచెం దూరం అనమాట. అందువల్ల ఒకవేళ క్యాబ్స్ లాంటివి ఏమైనా బుక్ చేసుకుంటే, అంటే మేము బ్లాబ్లా యాప్లో అయితే బుక్ చేస్తాం అనమాట. అలా అయితే బుక్ చేసుకున్నాం అనుకో 4 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము మా ఊరైతే అటు సిటీకి లాస్ట్లో, అంటే ఎల్బీ నగర్ తర్వాత నుంచి దగ్గర అవుతుంది అనమాట. కానీ మేము ఎల్బీ నగర్ నుంచి ఇటు లాస్ట్కి వచ్చేసాము, పటాన్ చెరువు దగ్గరికి వచ్చేసాము. మా ఊరేమో అటు లాస్ట్ ఉంది. ఇంకా దూరం అయిపోయింది అనమాట. ఇంకా ఒక 2 అవర్స్ జర్నీ అయితే పెరిగింది. అంటే ఎల్బీ నగర్కి మేమున్న ఏరియాకి ఒక 2 అవర్స్ పడుతుంది మినిమం.
అది మెట్రో ఎక్కితే 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ ఇవంతా ఉంటుంది కదా, అవన్నీ స్కిప్ చేసుకొని రావచ్చు అనమాట మెట్రో అయితే. ఇప్పుడు ఇంకా మెట్రోని దాటుకొని వచ్చేసాం కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారే కదా వెళ్ళేది కదా, దానికోసం మనము దగ్గరలో ఉండి డైలీ ఆఫీస్కి వెళ్ళేదానికి ఇబ్బంది పడే కంటే ఇక్కడ దగ్గరలో ఆఫీస్కి దగ్గరలో ఉండే ఇల్లు అయితే బెటర్ అని చెప్పేసి ఇటు షిఫ్ట్ అయ్యాము. ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఊర్లకి. అంటే మహా అంటే మంత్లీ 1 టైం వెళ్తాము, అంతకు మించి వెళ్ళాం కదా, ఊరికూరికి వెళ్ళలేము కదా. స్కూల్స్ స్టార్ట్ అయిపోయాక అసలు వెళ్ళలేము. మనం వెళ్ళినా ఇంకా పిల్లలు మన వల్ల డిస్టర్బ్ అవుతారని చెప్పి చాలా వరకు అయితే వెళ్ళడం అయితే మానేస్తాను. ఇంకా మా బాబుని అయితే స్కూల్లో జాయిన్ చేయలేదు కాబట్టి, అంటే 1 వీక్ అయిందనమాట ఈ వీడియో తీసి. అప్పుడైతే వెళ్ళాను అనమాట. వెళ్ళి ఒక 4 డేస్ రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళాను. అంటే అంతకుముందు వీడియోస్ మీరు ఎవరైనా చూసి ఉండుంటే మీకు గుర్తుంటే చెప్పాను కదా, ఇంకా చాలా అలసిపోయాను. ఆ పనులు ఈ పనులు, హాస్పిటల్స్కి వెళ్ళడము, ఇంకా ఇల్లు సర్దుకోవడము, ఇవన్నీ పనులు చేసి చేసి అలసిపోయాను. కొన్ని డేస్ రెస్ట్ తీసుకుందాము, తీసుకోవాలి అనుకుంటున్నాను, ఎప్పుడు కుదురుతుందో ఏమో అన్నాను కదా, దానికోసం అయితే వెళ్తున్నాను. అంటే 2 కలిసి వస్తాయి కదా అని. కానీ ఏమైందంటే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినట్టు లేదు, తిరగడానికి వెళ్ళినట్టు ఉంది. అక్కడికి వెళ్ళాక నేను ఎన్ని ప్లేసులు వెళ్ళి ఇంకా కొంచెం షాపింగ్లు అవన్నీ చేశాను అనమాట. నాకు ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళి షాపింగ్ చేయడానికి కుదరదు కాబట్టి నేను ఇంకా అక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడే చేసేసాను. ఇంకా చాలా పనులు అయితే కవర్ చేసుకున్నాను. వెళ్ళాను కానీ రెస్ట్ తీసుకునే అంత అదృష్టం అయితే లేదు. ఇంకా ఆడవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎక్కడా రెస్ట్ తీసుకునే అవకాశం ఉండదు. పుట్టింటికి వెళ్ళాక ఇళ్ళకి వెళ్తాం కాబట్టి వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికో, లేకపోతే ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికో, లేకపోతే ఏదైనా తినడానికి స్పెషల్ వంటకాలు చేసుకోవడానికో దేనికో దానికి అందులో ఉండిపోతాం అనమాట. అంటే రెస్ట్ తీసుకునేంత టైం ఉండదు. అత్తగారింటికి వచ్చామా పోక పోతాము, వెళ్ళి పడుకుంటే బాగోదు ఏమన్నా అంటారని చెప్పేసి అక్కడ ఏదో ఒక పని ఉంటుంది. ఇక్కడ సిటీలో మనము సపరేట్గా ఉంటున్నాం కాబట్టి ఇంకా అన్ని పనులు మనమే చేసుకోవాలి, మనకి ఎవరు చెయ్యరు. అలా ఉంటుందన్నమాట లేడీస్ది లైఫ్. ఇంకా జాబ్ చేసే వాళ్ళదైతే కొంచెం ఈ సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు జాబ్ చేసినా చేయకపోయినా. జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ పనులన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పట్లో జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో పని చేసుకుని జాబ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఇంట్లో పని మనుషులను పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే పని వాళ్ళని పెట్టుకుంటారు. ఇదన్నమాట నేను వెళ్ళిన ఫంక్షన్ దగ్గర సిచ్యువేషన్. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయి అందరు ఎటోళ్ళకి వెళ్ళిపోయాక పెద్ద వర్షం అయితే పడిందనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరిపోయారు కాబట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏం ప్రాబ్లం లేదని అనుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. ఫంక్షన్ అయిపోయినాక అంటే నేను బస్లో జర్నీ అంతా ఒక డే అనమాట. నెక్స్ట్ డే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే షాపింగ్ అనమాట. మా ఏరియాలో మాకు షాపింగ్ జోన్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఒక 2-3 బజార్లు కలిపి, ఒక బజార్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్, ఒక బజార్ మొత్తం ఇంకా ఇంటి సామాన్లకు సంబంధించినవి, డ్రెస్ మెటీరియల్స్ ఇంకా అవి, ఇంకొక బజార్ మొత్తం గోల్డ్ షాపు, గోల్డ్ జ్యువెలరీస్, సిల్వర్ అన్నీ అనమాట. అలా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఒక ఏరియాకి వెళ్తే అన్నీ దొరికేస్తాయి అనమాట. అక్కడ అలా కవర్ చేసుకుంటాము. నేను కూడా వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ కూడా నేను అక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తాను అనమాట. అలా ఉంటుంది అక్కడ, కాస్ట్ తక్కువగా ఉంటుంది, అందువల్ల నేను అక్కడే షాపింగ్ చేస్తాను. ఇంకా అక్కడి నుంచి వస్తూ పూజ కోసం అయితే పువ్వులు అయితే తీసుకున్నాము. పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ మాకు ఏంటంటే విజయవాడ నుంచి వస్తాయి అన్నమాట. కొంచెం ఆంధ్రాకి దగ్గరలో ఉండడం వల్ల మాకు కొంచెం ఫ్రెష్గా వస్తాయి. హైదరాబాద్లోనే ఫ్రెష్గా ఉంటాయి అంటారు కానీ ఇంకా దానికి పౌడర్ కలర్స్ అవో ఇవో ఇంకా ఏవో కెమికల్స్ యూస్ చేసి ఫ్రెష్గా ఉంచడానికి చేస్తారు. కానీ మాకైతే మా ఊర్లోనే ఫ్రెష్గా అనిపిస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా పువ్వులు అయితే చూసినప్పుడల్లా పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ నేను రీసెంట్గా గుండె చేయించుకున్నా కదా, దానివల్ల అయితే నాకు పువ్వులను చూసి ఆనందపడటం తప్ప పెట్టుకునే అదృష్టం లేదు.
ఇంకొక 3-4 మంత్స్ పడుతుందేమో మామూలుగా హెయిర్ రావడానికి. అప్పటికల్లా మల్లెపూల సీజన్ అయితే అయిపోతుంది. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ సీజన్లో నేను గుండు చేయించుకున్నాను కాబట్టి ఈ సీజన్లో అయితే పెట్టుకునే అదృష్టం లేదు. ఇంకా నెక్స్ట్ సీజన్కి ఇంకా అక్కడి నుంచి ఫ్లవర్స్ కొని వస్తూ దారిలో అయితే ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా ఒక్కసారి ఆ ఏరియాకి వెళ్తే ఏది కావాలన్నా ఇక అప్పుడే తీసేసుకుంటాం అనమాట. మళ్ళీ వెళ్ళలేము. ఎందుకంటే చాలా కమర్షియల్ అయిపోయినాయి అనమాట ఆటోలు కూడా. ఒక్కసారి ఎంత దూరమైనా సరే 1 కిలోమీటర్ కానీ 1/2 కిలోమీటర్ కానీ ఒకసారి ఆటో ఎక్కామనుకో మినిమం ఛార్జ్ అయితే 20 రూపీస్ అంట. ఇంకా హైదరాబాద్లో లాగానే ఉంది అక్కడ కూడా. షాపింగ్ మొత్తం చేసేసుకొని ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇంకా వస్తూ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఫ్రూట్స్ తీసుకున్నాక వచ్చే దారిలో అయితే ఇవి ఉన్నాయన్నమాట. ప్రమిదలు అలా తీసుకుందాము అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంటికి షిఫ్ట్ అయినాక తులసికోట కొంచెం బయట పెట్టాను. అంతకుముందు అపార్ట్మెంట్లో ఏంటంటే ఇంటికి ముందే కాబట్టి గాలి రాదు, వెలుతురు రాదు. ఇంకా దీపం కొండెక్కే అంత అవకాశం లేదు కాబట్టి నాకు ఎప్పుడు దీపం పెట్టినా అది కొండెక్కే వరకు వెలుగుతూనే ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం ఓపెన్ ప్లేస్ అవ్వడం వల్ల దీపము తొందరగా కొండెక్కుతుంది. దానికోసం అయితే నేను ఏదైనా కొంచెం క్లోజ్డ్గా ఇప్పుడు కొంచెం స్పెషల్స్ వస్తున్నాయి కదా, తులసి కోట దగ్గర పెట్టే దీపపు కుండీలు అలాంటివి ఏమైనా దొరుకుతాయేమోనని చూసాము. ఒకటైతే సాంబ్రాణి వేసేది అనుకుంటా, అదైతే చూసాము. కానీ అది 80 రూపీస్ అలా చెప్తుంది ఒక పీస్. మా మమ్మీ ఏంటంటే 2 కలిపి 100కి ఇవ్వమంది, వాళ్ళు ఇయ్యనన్నారు. ఇంకా లాస్ట్కి 140కి 130కి ఇస్తా అన్నది. అయినా కూడా వద్దులే అనుకొని వచ్చేసాము. ఎందుకంటే మా మమ్మీ సెంటిమెంట్ అనమాట. ట్యూస్డే ఆ రోజు కొనకూడదు అని. అంతేకాకుండా నేను మా పుట్టింటి దగ్గర నుంచి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి, నువ్వు అక్కడే కొనుక్కో, నేను కొనియను, ఒకవేళ నువ్వు కొంటానన్నా ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళను నేను అన్నది. ఇంకా సైలెంట్గా అయితే ఇక ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాము. ఒక్క డే కూడా రెస్ట్ తీసుకోలేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు రోజు ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ డే మా బాబు స్కూల్కి పంపించాలి కదా, దానికోసం అయితే నేను వాడికి స్కూల్ యూనిఫామ్ కింద వేసుకోవడానికి అండర్వేర్ బనీన్స్ అవైతే తీసుకున్నాను. అంటే ఇయర్కి ఒకసారి తీసుకుంటాను అనమాట అవి. ఎందుకంటే వాళ్ళు పెరుగుతూ ఉంటారు, సైజ్ పెరుగుతూ ఉంటారు కాబట్టి ఇయర్కి ఆ ఇయర్ చేంజ్ చేయాలి. నేను ఇంకా స్కూల్ స్టార్టింగ్ టైంలో అయితే తీసుకుంటాను. ఇంకా అవి కూడా తీసుకొని అన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కామన్నమాట. బస్ ఎక్కాక ఇది సిచ్యువేషన్, ఫుల్ వర్షం. ఇంకా మేము ఏంటంటే అక్కడి నుంచి కూడా డైరెక్ట్ బస్ ఎక్కాము. సెంటర్ అంటే మా ఇంటికి సెంటర్ దగ్గర దిగి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, నడిస్తే సరిపోతుంది అనుకొని ఇంకా అక్కడి నుంచి కూడా ఎక్కాము. ఎన్ని అవర్స్ అయినా కానీ అని చెప్పేసి బస్ అయితే దిగేది లేదని చెప్పి ఎక్కేసాము. వెళ్ళే వరకు మరీ ఎక్కువ వర్షం రాకుండా ఉంటే బాగా కోరుకున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుందని. అనుకున్నట్టుగానే వర్షం అంతగా లేదు, ఎర్లీగానే రీచ్ అయ్యాము. ఇంటికి రీచ్ అయ్యేసరికి నా కోసం అయితే ఒక సర్ప్రైజ్ అయితే వెయిట్ చేసింది. అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అంటే అది నాకు సర్ప్రైజ్, మీకు అవుతుందో కాదో తెలియదు కానీ నాకైతే ఫేవరెట్ అనమాట. అదైతే వీడియో తీశాను. అంతేకాకుండా నేను వచ్చేసరికి ఇల్లు ఎంత ఘోరంగా ఉందో అదంతా క్లీన్ చేసుకొని ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకునేసరికి నాకు సిచ్యువేషన్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నేను అలా అయిపోయాను అనమాట, ఫుల్ కోల్డ్. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.